ఇప్పుడిప్పుడే మీరు చెప్పడం వల్ల మా బాబాయ్ ఎలాంటి వారో అర్థమవుతుంది. నేనే అతన్ని బంధించి ప్రేమిస్తున్నట్టు నటించి అతనికి దగ్గరవుతాను. నాకు సూర్యకి మధ్య అడ్డుగా వచ్చావో అవసరమైతే ఆ అడ్డును తొలగిస్తాను, కానీ సూర్యను మాత్రం వదులుకోను. న్యాయంగా అయితే ఈ డైరీ భార్గవికే ఇవ్వాలి. కానీ ఈ డైరీ చదివి భార్గవి మన రిలేషన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది నేను భరించలేను. అయ్యో, ఏంటండి ఇది? నీ కాళ్ళు పట్టుకుని ఏడిస్తే గాని నేను చేసిన పనికి ప్రాయశ్చిత్తం లేదు. మన దగ్గర డబ్బు లేకే కదా ఇలా ఎవరిని మాటలన్నా పడాల్సి వస్తోంది. ఏంటేంటి, రేపు సూర్య బర్త్డేనా? సూర్య నాతో చెప్పలేదేంటి? ఎలా మర్చిపోయారబ్బా? అయితే ఈ అకౌంటెంట్ అత్తకి డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాడన్నమాట. వీడి బదులు నేను వెళ్తే మీరు వెళ్ళి ఆ ముంబైలో కూర్చున్నారు. ఎన్నిసార్లు చెప్పాను ఇంటి ఖర్చులకు 10 లక్షలు వెయ్యండి అని? వింటేనా? ఎవడికో చెప్పాను, వాడు తీసుకొస్తాడు అన్నారు. ఇప్పటి వరకు రానేలేదు. ఈ ఒక్క పనే చెప్పారా, లేకపోతే దారిలో అన్ని చక్కబెట్టుకుంటూ రమ్మన్నారా? ఇప్పుడే అకౌంటెంట్కి ఫోన్ చేసి చెప్పాను, రావటానికి టైం పడుతుంది కదా, ఈ పాటికి వచ్చేస్తుంటాడు, కొద్దిసేపు వెయిట్ చేయి. ఎంతసేపని వెయిట్ చేయాలి? ఈ గుమస్తా విధవులకి అసలు టైం సెన్సే ఉండదు. మన అవసరం చూసుకొని కావాలి మరీ ఆలస్యం చేస్తారు. మీరు పనికి మాలిన వాళ్ళందరినీ నెత్తి మీదకి ఎక్కించుకుంటారు. ఇదిగో ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తాను. అప్పటికి రాకపోతే నేనే నేరుగా ఆఫీస్కి వెళ్ళి ఒక్కొక్కడు దుమ్ము దులిపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమయ్యా, నువ్వే నా అకౌంటెంట్వి? నీకేమైనా మైండ్ పని చేస్తుందా? బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? డబ్బులు తీసుకోవడానికి ఎంతసేపా? దారిలో ఏమైనా గాడిద కాస్తున్నావా? మేడం ప్లీజ్, నేను అకౌంటెంట్ని కాదు. పాపం అతని భార్యకు ఒంట్లో బాగలేకపోతే నా చేత డబ్బులిచ్చి పంపించారు. మరీ అలా దిష్టిబొమ్మలా నిలబడకపోతే ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. సర్లే, డబ్బులి. లెక్క చూసుకోండి మేడం. నాకు అలాంటి అలవాటు లేదు. కానీ నాకుంది మేడం. ఏ లెక్కైనా సరి చూసుకుంటే తర్వాత మాట పడాల్సిన అవసరం ఉండదు. ఏంటి ఇంకా నిలబడ్డావు? వెళ్ళి పని చూసుకోవయ్యా. నా పని ఇప్పుడే మొదలైందత్తా, ఇంత తొందరగా వెళ్తానా? ఏంటి అలా చూస్తున్నావు? మీ మాట రాయిలా ఉన్నా మనసు మాత్రం ముఖ్యం. అలా అని నా మొహం మీద రాసిందా? అందరి మొహల్లోనూ ఏదో ఒకటి రాసుంటుంది. కాకపోతే నాలాంటి కొంతమందికి మాత్రమే అక్కడ ఏం రాసుందో కనిపిస్తుంది. దాన్నే ఫేస్ రీడింగ్ అంటారు. ఆ అనపకాయ తొక్కేం కాదు. వెళ్ళి నీ పని చూసుకోవయ్యా. మేడం, పాపం చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. అందరినీ మీ చెప్పు చేతుల్లో పెట్టుకోగలుగుతున్నారు, కానీ ఒక అమ్మాయి విషయంలో మాత్రం మీ మాట చల్లడం లేదు. అందుకే చిరాకు ఎక్కువ అవుతోంది. వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇదిగో అబ్బాయి, ఒక్క నిమిషం. ఇందాకేమన్నారు? మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వదులుచుకోవాలా అని ఆలోచిస్తున్నారు కదా? ఇదిగో అబ్బాయి, నీకు నిజంగానే ఫేస్ రీడింగ్ తెలుసా? మీ ఆయనకు ఒక అన్నయ్య ఉండేవారు. కూతురు ఎవరితోనో లేచిపోయిందని భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. లేచిపోయిన పెద్ద కూతురు చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆవిడ బ్రతికున్న విషయం మీకు మాత్రమే తెలుసు. మీరెంతొద్దన్నా మీ ఆయన మీ మాట వినకుండా ఆ రెండో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు ఆవిడ మీకు గుదిబండలా తయారయ్యింది.
మీరు మీ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్న వాడి వెంట ఆ అమ్మాయి పడుతోంది. అంతే కదా మేడం? అరెరెరెరెరెరే, నువ్వు సామాన్యుడు కాదయ్యా. సాక్షాత్తు హిమాలయాల నుంచి జీన్స్ ప్యాంటు తొడుక్కొచ్చిన స్వామీజీలా ఉన్నావే. అది ఇంట్లోకి ఎలా వచ్చిందో చెప్పా, బాగానే ఉంది. నీ శక్తులన్నీ ఉపయోగించి అది ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్ళాలో చెప్పవయ్యా. ఈ మాత్రం దానికి నా శక్తుల వరకు ఎందుకు మేడం? టైం చూసి మంచి ప్లాన్ వేస్తే సరే. ఈ ఫేస్ చూస్తే నాకు ఎందుకో హెల్ప్ చేయాలనిపిస్తోంది. మీరు నన్ను చూసుకోండి, మీ ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తాను. ఇదిగో, నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను. కానీ నా కూతురికి ఆ సూర్యతో పెళ్లి జరగాలి. ఆ భార్గవి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఇదిగో, నీకెంత కావాలన్నా ఇస్తాను, ఏం కావాలన్నా ఇస్తాను. కానీ నా కూతురికి ఆ సూర్యతో పెళ్లి జరగాలి. ఆ భార్గవి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు భార్గవి ఇంట్లో లేదా? ఒకసారి ఫేస్ చూస్తే నా పని ఈజీ అవుతుంది. అది ఆఫీస్కి వెళ్ళిందే, ఇంకా రాలేదుగా. సరే, నాకు ఆఫీస్లో పని ఉంది. ఈసారి వచ్చినప్పుడు చూసి చెప్తాను. వస్తాను మేడం. సరైన టైంకి మరదలు ఇంట్లో లేకుండా పోయిందే. సర్లే, అత్త బుట్టలో పడింది కదా, ప్రస్తుతానికి అది చాలు. ఏదో ఒక టైంలో మరదలు కూడా చూసేయచ్చు. హాయ్, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. సీ యూ, బాయ్. బాయ్. ఎవరిది? ఎక్కడ పడితే అక్కడ ఎదురవుతోంది. చూస్తుంటే ఇది కూడా బాగానే ఉంది. ఇంకోసారి కలవని ఓ రాయేద్దాం. ఏమండి, రేపు సూర్య బర్త్డేకి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. ఇంకా ఎవరైనా మర్చిపోయానేమో ఒకసారి చూడండి. ఎప్పుడూ లేనిది ఇంత సడన్గా మరిది మీద ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? అయినా ఇంత గ్రాండ్గా సూర్య బర్త్డే జరిపించడం అవసరమా? చెప్పిన మాట వినడన్న ఒకే ఒక్క బాధ తప్పించి మీ తమ్ముడి మీద నాకు పెద్దగా ద్వేషం లేదండి. అయినా అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాక ఇప్పుడు అవసరమని అడుగుతారేంటి? సూర్యకి ఈ విషయం చెప్పలేదు కదా, తెలిస్తే ఏమంటాడో అని. ముందు తెలిస్తే వద్దంటాడనే కదా మనం చెప్పంది. అయినా మనం అరేంజ్ చేస్తోంది పెళ్లి చూపులు కాదు కదా. శుభ్రంగా వచ్చి కేక్ కట్ చేస్తాడులేండి. అయినా మనం ఈ పార్టీ ఎందుకు చేస్తున్నామో ముందే అనుకున్నాం కదా. ఇలాంటి హడావుడి చేయకపోతే ఈ హై క్లాస్ సొసైటీలో మనం ఉన్నామన్న సంగతి అందరూ మర్చిపోతారు. మనలాంటి బిజినెస్ పీపుల్స్కి పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఇలాంటి పార్టీల్లోనే అవుతాయి. ఇందులో రాజేంద్ర పేరు లేదు, అతను ఇన్వైట్ చేయలేదా? అతనికి మనకి పడదు కదండి. బిజినెస్లో పర్మనెంట్గా శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. పైగా ఎలాంటి శత్రుత్వం ఉన్నా ఇలాంటి అకేషన్స్లో వాటిని దూరం చేసుకోవడానికి ట్రై చేయాలి. సర్లేండి,
మీకు అభ్యంతరం లేకపోతే ఆ లిస్టులో అతని పేరు కూడా రాయండి. అతనికి ఓ ఇన్విటేషన్ పంపిస్తాను. వద్దులే, అతన్ని నేనే పర్సనల్గా ఇన్వైట్ చేస్తాను. హీఈస్ రియల్లీ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఏదో చిన్న బిజినెస్ విషయాల్లో అతనితో మనస్పర్ధలు వచ్చాయి, కానీ లేకపోతే అతన్ని మించిన వెల్విషర్ నాకు ఇంకెవరూ లేరు. అసలు నేను ఈ పొజిషన్లో ఉండటానికి కారణమే అతను. నువ్వా? ఇంకెవరో అనుకొని హడలిపోయాను. ఇంత ధైర్యంగా నిన్ను పట్టుకునేదమ్ము నా అక్కకి ఇంకెవరికి ఉంటుంది? ఏది ఏమైనా సూపర్గా ప్లాన్ చేసావు మాయా. నా ఐడియా సంగతి సరే, ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఫ్లాట్ మా అత్తని టోటల్గా ఫ్లాట్ చేశాను. ఇంటి విషయాలని చెప్తుంటే నేనేదో పెద్ద అవతార పురుషుని అనుకుంటోంది. ఇంటి అల్లునని తెలీదు. అది ఆ పట్టాల మెయింటైన్ చేయి. ఆ ఇంట్లో భువనని పట్టుకుంటే నువ్వేమైనా చేయగలవు. ప్రస్తుతానికి భార్గవిని పెళ్లి చేసుకోవడమే నీ టార్గెట్. తర్వాత ఇంకా చాలా చేయాలి. కాకపోతే ఏం చేయాలన్నా ఆ భువనేశ్వరి మాత్రం మన గుప్పెట్లోంచి జారిపోకూడదు. ఒక్కసారి పట్టుకుంటే అంత తొందరగా విడిచిపెడతానా? చూస్తుండు ఒక్కొక్కరిని ఎలా ఆడుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నా బర్త్డే నీకులా తెలిసింది? మనకిష్టమైన వాళ్ళ గురించి అన్ని విషయాలు అవే తెలుస్తుంటాయి సార్. కానీ మీ బర్త్డే పార్టీకి మమ్మల్ని పిలవకపోవటం ఏం బాగలేదు సార్. నేను ఎవరికి ఎలాంటి పార్టీలు ఇవ్వటం లేదు. నాకు తెలియకుండా అలాంటిది ఏదైనా జరుగుతుందంటే మా అన్నయ్య వదినే చేసుండాలి. ఎనీవే భార్గవి, నువ్వు రావాలి. నేనా? అదేంటి అలా అంటారు? మనవాళ్ళు అనుకుంటే పిలిచినా పిలవకపోయినా రావాలి. మనవాళ్ళని అందరూ అనుకోవాలి కదా సార్. ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని నా వాళ్ళు అనుకుంటున్నాను. మీరేమంటారు? ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నేను మాత్రం మిమ్మల్ని నా వాళ్ళు అనుకుంటున్నాను. మీరేమంటారు? నేనేమంటాను సార్, మీ అభిమానానికి థ్యాంక్స్. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ద వే, మన స్టాఫ్ అంతా ఈవినింగ్ పార్టీకి రావాలి. సార్ రావడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి సార్. అలాగే. హరి, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్, మీరెలా ఉన్నారు? ఫైన్. కలిసి చాలా రోజులైంది. రండి లోపల కూర్చొని మాట్లాడదాం. ఇట్స్ ఆల్ రైట్ సార్, నాకు అర్జెంటుగా పని ఉంది, వెళ్ళాలి సార్. ఓ ఫైన్. ముంబై నుంచి ఇప్పుడే వస్తున్నాను. ఫ్లైట్ 1 hour లేట్ అయింది. మీకేం ఇబ్బంది కలగలేదు కదా? అబ్బాయి అదేం లేదు సార్, నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఇంకేంటి విశేషాలు? మీ బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడంతా మా తమ్ముడే చూసుకుంటున్నాడు సార్. సూర్య కదూ? విన్నాను. మరి మీరేం చేస్తున్నారు? వేరే బిజినెస్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? అదేం లేదు సార్, సూర్యకి సపోర్ట్ చేస్తున్నాను. ఆ చైర్లో నేను కూర్చున్నా, మా తమ్ముడు కూర్చున్నా ఒకటే. వాడు నా మాట కాదంటూ నాతో చెప్పకుండా ఏ పని చేయడు.
అసలు నేను వచ్చిన విషయం ఏంటంటే రేపు మా తమ్ముడు బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో సార్. తప్పకుండా వస్తాను. అసలు ఈ వ్యాపారంలో పడి వ్యాపకాలే లేకుండా పోయాయి. అప్పుడప్పుడు ఇలాంటి ఫంక్షన్స్కి వస్తుంటేనే కాస్త రిలీఫ్గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు మేడం గారిని పిల్లల్ని తీసుకురండి. షూర్, తప్పకుండా వస్తాము. వస్తానండి. ఓకే. ఏయ్, ఆయన ఎవరు? హర్నాథ్ అని సూర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి సూర్య గారు అన్నయ్య. రేపు సూర్య గారి బర్త్డే అని ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చారు. అయినా ఈ పెద్దోళ్ళ విషయాలు మనకేమంత అర్థం కావండి. బిజినెస్లో జుత్తులు పట్టుకుంటారు, పార్టీలో గ్లాసులు కొట్టుకుంటారు. నీ రేంజ్ అంతేలే. ఇవన్నీ నీకెందుకు అర్థమవుతాయి? అర్థం కావాల్సింది నాకు. నువ్వు వెళ్ళు. సూర్యకిచ్చి భార్గవని చెయ్యాలని మామ ప్రయత్నిస్తాడు. ప్రియని అంటగట్టాలని అత్త ప్రయత్నిస్తుంది. ఈయనెక్కడికి ఎందుకు వచ్చాడు? కథ ఏదో ఇంట్రెస్టింగ్గానే ఉంది. హాయ్ కుమార్. హలో సార్. వెల్కమ్. చాలా రోజుల తర్వాత కలవడం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. నా మిస్సెస్ కాంచన. నమస్తే. కుమార్ అని చెప్తుంటేనే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీరే. రండి సార్. వెళ్ళండి. నమస్తే అర్నాథ్ గారు. నమస్తే నమస్తే. ఏంటండి మీరు ఎప్పుడు కనిపించట్లేదు? మీ బిజినెస్ అంతా మీ తమ్ముడికి అప్పచెప్పారు. ఇటువంటిప్పుడు సమ్ అకేషన్స్తో తప్ప మిమ్మల్ని కలవడం చాలా కష్టంగా ఉంది. అమ్మా మిస్సెస్. నమస్తే. అవును, సూర్య ఎక్కడ? లోపల ఉన్నాడు. ప్లీజ్. చూసారా, ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ పార్టీ నేను ఎందుకు అరేంజ్ చేశానో? ఇప్పటికే సగం మంది మిమ్మల్ని మర్చిపోయారు. మిగతా సగం మంది మర్చిపోకముందే పరిచయాలు పెంచుకోండి. కరెక్టే కాంచన. ఈ ఫంక్షన్తో దూరమైన రిలేషన్స్ అన్నీ మళ్ళీ దగ్గర చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అన్నయ్య, ఈ డ్రెస్లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా? నీకు నాదిష్టే తగిలేలా ఉంది. భార్గవి నిన్నిలా చూసిందే అనుకో, ఫుల్ ఫ్లాట్ అయిపోతుంది తెలుసా? అసలు తన ఈ పార్టీకి వస్తుందో రాదో కావ్య? వస్తే తనకి నువ్వు అంటే ఇష్టమని ఒప్పుకుంటావా? మళ్ళీ అదే టాపిక్ మొదలెట్టావా? ముందు తనని రాని. హాయ్ సూర్య, వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ప్లీజ్ రండి. హాయ్ గంగాధర్. అన్నయ్య, తప్పకుండా భార్గవి వస్తుంది చూడు. ఏంటన్నయ్య, ఏంటి హడావిడి? ఇదంతా నాకు ఎంబ్రాసింగ్ గా ఉంది. ఎంచక్క మనం మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటే ఎంత బాగుండేది. అది కాదు. అలా అనొద్దు సూర్య. ఇదంతా మా సరదా కోసం. మాకు మీరు కాకపోతే ఇంకెవరున్నారు? ఏ అచ్చుటైనా ముచ్చటైనా మీతోనే కదా తీర్చుకునేది. ఏంటో వదిన, నాకెందుకో కంఫర్ట్గా లేదు. ఇంకెవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే తొందరగా కేక్ కట్ చేద్దాం. అలాగే. హలో రాజేంద్ర గారు. హలో. కావ్య, రాజేంద్ర అంటే అన్నయ్యకి పడదు కదా, మరి అతన్ని ఇన్వైట్ చేశారేంటి? వదిలి చేస్తున్న హడావిడి, ఈ పార్టీ అంతా చూస్తుంటే నాకెందుకు అనుమానంగా ఉందన్నయ్య. సరే చూద్దాం ఏం జరుగుతుందో.